హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగే మన ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇంకా అలాగే ఈరోజు సాయంకాలం రొటీన్ అయితే తీసాను, మార్నింగ్ అయితే తీయలేదండి. ఇంకా సాయంకాలం ఫస్ట్ అయితే నేను టీకి అయితే పెట్టుకుంటున్నా. ఇంకా అలాగే పెసలు అయితే నానబెట్టానండి. ఎందుకంటే మార్నింగ్ నైట్ అంతా నానితే మార్నింగ్ మొలకలు కట్టడానికి పెడదామని చెప్పి ఇంకా పెసలు అయితే నానబెట్టుకున్నా. ఇంకైతే కొంచెం కిచెన్ సెటప్ కొంచెం చేంజ్ చేసా. ఇంకెనకలే బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ లాంగ్ అదంతా పొడుగుగా అయితే పెట్టుకున్నా. కానీ అదైతే పెద్దది ఎక్కడ మిస్ అయింది, కొంచెం అయితే ఉండింది. ఇంకదైతే ఇక్కడైతే కరిపించేసాను. ఇంకా పెద్దది చిక్కినప్పుడు ఇంకా అది ఫుల్ అయితే కవర్ చేసేస్తాం. ఇంకా టీ పొడి వేసి అలా కలిపానండి కాసేపు. ఇంకా ఈ మధ్య అండి నాకు టీ బాగా అలవాటు అయిపోయింది. కాఫీ కంటే టీనే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది టీ తాగితే. ఇంకా అలా కలుపుతూ అయితే నేను టీ చేసుకుంటున్నా. ఇంకా అలాగే మా ఇంట్లో టీ అంటే చిరాకండి మా స్వామికి. టీ వద్దు వద్దు అంటాడు, కానీ నేనైతే టీనే ఎక్కువగా చేస్తాను. ఇంకా అలాగే మా స్వామికి నేను బూస్ట్ అయితే కల్పిస్తాను, బూస్ట్ కానీ కాఫీ కానీ. ఇంకా నేనైతే టీ పెట్టుకుంటా. ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నా అండి. ఎందుకంటే మార్నింగ్ మిల్క్ షేక్ చేద్దామని చెప్పి, అంటే ఫస్ట్ టైం ట్రై చేయాలా. ఎప్పుడు నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అలానే తినేసేవాళ్ళం. ఇంకా ఇలా నానపెట్టుకొని మార్నింగ్ ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా హెల్త్కి మంచిది అని చెప్పారు, కొన్ని వీడియోస్లో చూసా. ఇంకా అందుకని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం నేనైతే నానబెడుతున్నా. బాదం, జీడిపప్పు, నల్ల ద్రాక్ష, మళ్ళీ మామూలు ద్రాక్ష అయితే నానబెట్టుకున్నా. ఇంకా అదైతే అలా మూత పెట్టి నైట్ అంతా నానబెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే నేను అది జ్యూస్ చేసుకుంటా. ఒక 2 అరటిపళ్ళు పాలు వేసుకొని అయితే నేను చేసుకుంటా. ఇంకక్కడ నేనైతే టీ పెట్టి ఇచ్చేసాను. స్వామి వాళ్ళు వెళ్ళి స్నానానికి వెళ్ళి వచ్చేసారండి. ఇంకా అలా నేను కడప మనకైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నా. ఇంకా నేను బొట్లు అనేది రోజు అయితే పెట్టానండి. 2 డేస్కి ఒకసారి ఇలా పసుపు నీళ్ళతో చల్లి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుని, నార్మల్గా బొట్లు పెడతాను కానీ ఇలా పసుపు నీళ్ళు అయితే 2 రోజులకు ఒకసారి అయితే పెట్టుకుంటా. ఇంకా పసుపు నీళ్ళు అయితే చల్లేసి పసుపు పెట్టి ఇంకా చిన్నగా అయితే ముగ్గులు వేస్తున్నా. ఇంకా నేను ఇక్కడ వేసిన డిజైన్స్ అయితే ముందున్న డిజైన్స్ అండి. ఇంకా డిజైన్స్ అన్నీ పోయాయి అనమాట, పెయింట్ అంతా. ఇంకా అందుకని చెప్పి సేమ్ అవే వేస్తాను ఇప్పుడు. ఇంకా అలాగే ఇక్కడైతే మనకు చిన్న ముగ్గు పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం సింపుల్గా అయితే వేసేసుకున్నా. ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నా. ఇంకా అంతలోపలే మా స్వామి అయితే హారతి అయితే ఇచ్చేసారండి. ఇంకా హారతి ఇచ్చి కొంచెం విభూది పెట్టి బొట్టు కూడా పెట్టేశారు నాకు. ఇంకా లేస్ అయితే ఇంకా దోసకైతే నానేసానండి. ఎందుకంటే టిఫిన్స్ కావాలి కాబట్టి దోసకైతే నానేసుకున్నా. ఇంక ఇందులోకి వచ్చేసి నేను శనగబెల్లు, ఉద్దిబెల్లు, కొన్ని మెంతులు, బియ్యం అయితే నానబెట్టుకున్నా. ఇంక ఇవి ఎంత కడిగినా కూడా ఇందులో ఉన్న అవి పురుగు, అది గలీజ్ అన్నది కడుగుతుంటే వస్తున్నాయండి. ఒక 5-6 సార్లు కడిగాను కానీ వస్తూనే ఉన్నాయి. ఇంకా నేనైతే 1.5 కిలో అలా నానబెట్టుకున్న రైసు. ఎప్పుడైనా కూడా మనము దోశలోకి శనగపప్పు, కొన్ని మెంతులు అయితే వేస్తే చాలా బాగా వస్తుంది దోశ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే కొంతమంది అన్నం కూడా వేస్తారు, నేను కూడా వేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకో వేయాలనిపించలేదు, అందుకని చెప్పి రైస్ వేయలేదు. ఇంక ఇవి మాత్రమే కడిగి అయితే నేను సోమవాళ్ళకి అయితే ఇచ్చేసా. ఇంకా చూసారండి, మేము ఊరు కడుగుతూనే ఉన్నా, వస్తూనే ఉన్నాయి. ఒక 4 సార్లు కడిగిన తర్వాత ఇంకా క్యారీలోకి అయితే వేసి ఇచ్చేసాను. సోమవాళ్ళు అయితే ఆడుచుకొని వస్తారు. ఇంకా వేసిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసి ఇచ్చేసా. ఇంకా అలాగే ఇక్కడ మీ కొండి అయితే ఎప్పుడు ఊసిపోతుందండి, అస్సలు ఉండదు ఇది. ఇంకా నా చేయి కొంచెం పచ్చగా ఉంది కదా, అది నేను బయట రంగు వేసాను కదా గడపకు, అది మాత్రం అలా వచ్చింది. ఇంక ఉప్మా అయితే చేస్తున్నా. ఇంక ఉప్మా చాలా బాగా వస్తుందండి, క్యారెట్ ఉప్మా అయితే చేస్తున్నా. అంతే, పెద్దగా ఏం లేదండి, మనం ఏం వేసా ఆ ఉప్మా అని ఫిక్స్ అయిపోవడం అంతే. ఇంక ఇందులో అయితే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అయితే వేసుకున్నా. ఇవి వేసుకొని కాస్త అలా ఫ్రై చేసుకున్నా అంతే. ఇంకా ఉల్లిపాయలు అయితే వేయట్లేదండి. ఇంకా ఉల్లిపాయలు వేయకూడదు అంటారు కదా స్వామి వాళ్ళకి, అందుకని ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. కానీ ఉప్మాకి వేసినా కూడా బాగుండదండి, అందుకని చెప్పి వేయలే. ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా చెట్లు అది రోజు ఒక్కొక్క రెమ్మ పీకుతూ ఉంటే చెట్టు అంతా పోతుందండి. ఇంకా నేను బయట ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి కొన్ని రోజులు, ఎందుకంటే చెట్టు కొంచెం పైకి వచ్చే వరకు ఇంకా నేనైతే కొనుక్కొచ్చుకుంటా. ఇంకా అలాగే క్యారెట్ అండి, ఇంకా మనకు నచ్చిన కూరగాయలు అయితే వేసుకోవచ్చు. ఇంకా ఈరోజు నేను క్యారెట్ ఒకటే వేసుకుంటున్నా, చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నా. ఇంకెందుకంటే మనం తిన్నప్పుడు శనగపప్పు ఆ సైజులోనే ఉంటుంది, క్యారెట్ ఆ సైజులోనే ఉంటుంది.
తినడానికి కొంచెం బాగుంటుందని చెప్పి పిల్లలు అయితే ఇలా ఉంటే తీసి పెట్టారండి పక్కకు. లేకపోతే మనం కొంచెం పెద్దగా కట్ చేస్తే తీసి పక్కకు పెడతారు కదా, ఇలా కట్ చేస్తే మాత్రం పెట్టడానికి అవకాశం ఉండదు, అలానే తినేస్తారు. ఇంకా ఒక కప్పు కాదండి, ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నా. ఇంకా నేను వచ్చేసి పెద్ద రవ్వ చిన్న రవ్వ 2 మిక్స్ అయితే తీసుకున్నా అండి. సన్న రవ్వ అంతా వేసినా బాగుండదు, మళ్ళీ పెద్ద రవ్వ అంతా వేసినా బాగుండదు. 2 మిక్స్ చేసి ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఉప్మా. ఏమంటే కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి. చూసారా 2 రకాలుగా కనిపిస్తుందా, వైట్ గోధుమ రవ్వ 2. ఇంకా కలుపుతూనే ఉండాలండి. ఇంకా నేను ఈ గ్లాస్లో క్లీన్ చేసుకుంటూ ఒకసేపు అలా పెట్టాను, కొంచెం గడ్డగట్టేసినట్టు అనిపించింది. కానీ అలా కలుపుతూ ఇంకా సన్నమెంట పెట్టేసి నేను ఒక 5 మినిట్స్ అలా వదిలేసాను. ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇందులోకి ఏదైనా పొడి కానీ లేదా చట్నీ కానీ ఉంటేనే బాగుంటుందండి. ఇంకా అలాగే ప్లెయిన్గా తిన్నా బాగుండదు. ఇంకా నాకైతే ఊరగాయ ఉంటే చాలండి, ఊరగాయ ఎప్పుడు ఇష్టంగా తింటా. అది కూడా నిమ్మకాయ ఊరగాయ ఉంటే ఇంకేం అవసరం లేదు. ఇంకా దగ్గర పడినప్పుడు ఒక 5 మినిట్స్ అలా వదిలేండి సరిపోతుంది. ఇంకా నేను పప్పుల పొడికి అయితే మిక్సీలో పప్పులు, కొంచెం కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నా. ఇంకా వెల్లుల్లి వేసుకోలేదండి. ఇంకా మిక్సీ పట్టేసుకున్నా. ఇంకా రెడీ అయిపోయిందండి మన ఉప్మా. ఇలా మెత్తగానే ఉంటుంది. ఇంకా సోమవారికి అయితే బాక్స్ అయితే కట్టేస్తున్నాం. ఇంకా పొడి ఒక బాక్స్లోకి వేసుకొని మూత పెట్టేసి ఇంక ఉప్మా అయితే వేసుకోవాలి. ఇంకా ఉప్మా వచ్చేసి ప్లాస్టిక్ దాంట్లో పెడితే బాగుండదు, ఇంకొచ్చేసి స్టీల్ బాక్స్ అని తినుకున్నా. కానీ స్టీల్ బాక్స్లో కూడా చాలా వేడిగా ఉందండి. ఎందుకంటే ఉప్మా వేడిగా తింటే బాగుంటుందని చెప్పి ఇలాంటి వేడివేడిగానే వేసేసా బాక్స్లోకి. ఇంకా పట్టుకోవడానికి అవ్వలేదు, మళ్ళీ అది ఒక 2 వాళ్ళ చుట్టూ అయితే సోమవారికి అయితే ఇచ్చేసాను నేను. ఇంకా ఉప్మా ఈ మాత్రం దాంట్లో ఉంటేనే ఈ ఉప్మా చాలా బాగుంటుందండి. వేరే ఉప్మా అయితే పొడి పొడిగా ఉన్న బాగుంటుంది, కానీ ఈ 2 మిక్స్ కాబట్టి ఇలానే ఉండాలి, బాగుంటుంది. ఇంకా అలా బాక్స్కి అయితే వేసి ఇచ్చేసా. ఇంకా ఉప్మా అయితే చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు ట్యూషన్ నుంచి రాలే, వాళ్ళు వస్తే ఇంకా మేము కూడా తినేస్తాం. ఇంక ఇది మా ముగ్గురికి సరిపోతుంది. ఇంకా సోమవారికి అయితే కట్టిచ్చేసాను. ఇంకా అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా. ఇంకా అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.